రేయ్, అందరు వచ్చేసినట్టేనా? వచ్చేసింటే కాదు, ఇక్కడ ఒక లిస్టులో ఒక్క లాస్ట్ నేమ్ ఉంది. ఎవరు? సాయా? సాయయ్యా? సాయ అంట అని బిలు. ఎలకినయ్యా సాయ్ అంటే మీరేనా? సాయి నేనే. హలో మాస్టర్, డాన్సర్ కూర్చో. ఓకే, నేను కూర్చోవచ్చా? అదే కదా చెప్తుంది. ఆర్ యూ నార్త్ ఇండియన్? లే, పక్కా తెలుగు అండి. చూడటానికి మాత్రం పాష్గా ఫారెన్ లిటర్లా ఉంటారు కానీ యా, దిస్ మై హ్యాట్ మ్యాన్. ఏడు సంవత్సరాపు. ఓకే, చూసుకోయా సార్, సెట్ చేయించుకోవాలి. హాయ్ బ్రో. నమస్కారం అయ్యా. చాలా బాగున్నాయి మీన్స్. సరే కానీ మీరు ఎందుకు వచ్చారు? నేను ఎందుకు వచ్చానా, నాకు కొంచెం నోటి తోలు ఎక్కువ. చూస్తుంటే ఎంత మాడబడితే అంత మాట అనుకుంటా. బ్రో లైట్ ఏంటి బ్రో, కళ్ళలో కొడుతుంది. ఇప్పుడు చాలా బాగుంది. నేను గోవా రిటర్న్. పుట్టింది ఇక్కడే కానీ గోవాలో పెరిగాను. నేను ఎందుకు వచ్చాను చెప్పాను కదా, నోటి తోలు ఎక్కువ. యా, 1 సెకండ్. బ్యాగ్లో వస్తువులు బరువు లేదు కానీ బ్యాగే బరువు ఉంది. ఇంకేంటంటే నెక్స్ట్ కొంచెం బాగా బట్టలు వేసుకోవచ్చా? నీకు నచ్చినట్టు. మనకి ఫార్మాలిటీగా ఉంటాం కుదరదు, ఫార్మల్ డ్రెస్లో ఉంటాం అసలు కుదరదు. ఇట్లా ఫ్రీగా ఉంటుంది బాబు. కాస్త ఊపిడ చూడటం డబుల్ మీనింగ్. బాయ్, నాకేమన్నా ఉంటుందా తాగటానికి? తమ్ముడు తేమాకు వచ్చేది ఒకటి. తమ్ముడు ఎందుకు వచ్చావు చెప్పు. నేను ఎందుకు వచ్చాను చెప్తాను. తొందరగా డ్రింక్ తెప్పియండి. హాయిగా డ్రింక్ తాగుతా చెప్తాను. రే తొందర తెచ్చి. నేను ఎందుకు వచ్చానంటే చెప్పా ఇందాక, నోటి తోలు తగ్గించుకున్నామని. మనకి ఇప్పటికే 4-5 బ్రేకప్లు అయ్యాయి నోటి తోల వల్ల. ఒక కథ చెప్పాలా? కథ అంటే నా జీవితంలో జరిగింది నిజమే, కథగా చెప్తా. ఓ రోజు ఒక అమ్మాయి సైడ్ కొడుతున్నా. అమ్మాయి కూడా అదోలా చూస్తుంది, నవ్వింది. అమ్మాయి డ్రెస్ షార్ట్. అమ్మాయి ఏం డ్రెస్ వేసుకుంటే మనకి ఎందుకులే కానీ. అప్పుడు నేను అమ్మాయితో మాట్లాడాను. అమ్మాయితో ఏం మాట్లాడంటే క్యాజువల్, హాయ్ ప్లీజ్ గెట్ మై సమ్ వాటర్ అని ఇంగ్లీష్లో పాష్గా మాట్లాడా. అమ్మాయి నవ్వింది, వాటర్ ఇచ్చింది. ఇచ్చాక ఇద్దరం స్మైల్గా నవ్వుతున్నాం. నేను ఏం చేశానంటే నేను ఒక నవ్వు నవ్వాను, లుక్ ఇచ్చాను. అప్పుడు అమ్మాయి అన్నది, సమ్ గో టు డిన్నర్ అంటే వెళ్ళాగానే కాస్త ఫ్యాంట్ వేసుకుంటారా, ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయా అన్న. చాంపకేసి ఫ్యాట్ను కొట్టింది, వెళ్ళిపోయింది. అదో బ్రేకప్. ఇంకొక అమ్మాయి తర్వాత ఇంకొక బ్రేకప్ స్టోరీ ఎట్లా అంటే, ఒకసారి హిల్ స్టేషన్కి వెళ్ళాం. హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నేను బస్సులో ఉన్నాను. యాక్చువల్లీ నాకు బస్సులో కన్నా కారులో వెళ్ళడం ఇష్టం, బట్ సమ్ రీజన్స్ వల్ల నేను బస్సులో వెళ్ళినప్పుడు ఆమె అక్కడ పరిచయం అయిందనమాట. మా కత్తిలా భలే ఉంటుంది, తెల్లగా. బ్లాక్ కలర్ స్పెట్స్ పెట్టుకుంది, రెడ్ కలర్ చుడిదార్. చుడిదార్ కాదు, రెడ్ కలర్ డ్రెస్ పేరు తెలియదు. వేసుకొని వచ్చింది. నేను దిగాను అక్కడ హిల్ స్టేషన్లో దిగాను. అది నార్మల్ జనరల్గా కాలేజ్ టూర్ అనమాట, అందుకని బస్సులో వెళ్ళాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఫోటో అడిగిందనమాట, ఫోటో తీస్తానమాట. ఫోటో తీసాము, అంతా బాగున్నాము. ఓకే, నా డ్రెస్ బాగుందని కూడా పొగిడింది. ఆ తర్వాత అంతా చేసి వెళ్ళాక డిన్నర్కి వెళ్ళాం. నైట్ హాయిగా డిన్నర్కి వెళ్ళాం. మంచి రెస్టారెంట్ మా కాలేజీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. బట్ బిల్లు
మేమే కట్టుకోవాలన్నమాట. యా, దట్స్ ద బ్యూటీ. మేము కట్టుకోవడానికి వెళ్ళాము, బిల్లు కట్టబోతున్నాము. ఇట్లా తర్వాత డిన్నర్ చేస్తున్నాం. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకుంటా ఆర్డర్ ఇచ్చింది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాక అమ్మాయికి డిన్నర్ తిన్నది. అమ్మాయి నూడిల్స్ సంథింగ్ లైక్ దట్ తిన్నది. నేను అప్పుడు ఏం చేశానంటే మొత్తం తిన్నాక అమ్మాయి అన్నది బిల్ కట్టా అంటే, నువ్వు తిన్నదాన్ని నేను బిల్లు కడతా, నువ్వే కట్టేసుకొని పో, నా బిల్లు నేను కట్టుకుంటా. చాంపేసి కొట్టిపోయింది. ఇంకోటి చెప్పనా, హైలైట్. ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళాను. నాకు ఒంట్లో బాగోక వెళ్తే నాకు కొంచెం కాఫ్ కోల్డ్ లాగా వచ్చింది. అలాగా నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని టేబుల్ అంటే చైర్లో కూర్చున్నాను. ఒక అమ్మాయి వచ్చిందనమాట. ఒక అమ్మాయి వచ్చి లైక్ ఆమె పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ లుకింగ్ హాట్ అని ఆమె ఏదో బస్సులో అన్నది. చేపట్టుకొని చూసాను, చాలా వేడిగా ఉంది ఒళ్ళు అని చెప్పి, ఇంత హాట్గా సెట్ ఉంటామన్నా ఆడ కొట్టలేదు కానీ తిట్టి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మనకి చాలా నోటితోలు ఎక్కువ. అవతల వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం ఆలోచించకుండా నాకు నోటికి వచ్చింది అవుతాను. కొంచెం నోటి తోలు తగ్గించుకుందామని వచ్చాడికి. భయ్యా ఏంది భయ్యా ఇట్లా అయిపోయింది, వేరే తిప్పివా? వేరే తిప్పి లేదా? సరే. యాక్చువల్లీ డ్రింక్స్ మానేసాను. జనరల్గా నేను తాగటానికి కాదు, ఇట్లా 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 చెప్పేటప్పుడు నాకు బాగా ఇష్టం, అందుకని తెప్పించాను. కింద పడిపోయింది, సారీ భయ్యా. అనుకోవద్దు, కింద పడేసి నీ ఊపిడి ఆడిందా అని భయ్యా. పారబోడు ఏ మెంటల్లో షార్ట్ టెంపర్, సారీ. నీకు ఇందుకే బ్రేకప్ అయింది. యాక్చువల్గా నీకు బ్రేకప్ కాదు, జాబ్ బ్రేక్ అయింది. సరే, నా రూమ్ ఏది? రూమ్ చూపి. అలాగనయ్యా, చూపి. అప్పదండి వెళ్దామా? వెళ్దామయ్యా. అయ్యా రూమ్ చాలా పట్టుద్దయ్యా, మీ కలర్ చాలా పోతుంది, చాలా పట్టుదయ్యా. ఎంత సంపాదిస్తావు? నెలకి 50,000 నుండి 60,000 తగ్గ తప్పచ్చయ్యా. లక్షల పక్కన 40,000 మిగులుతాయ్యా. నైస్. రూమ్ అయ్యా? రూమ్ కాదు, ఇన్కమ్. అయితే టిప్పిస్తే పట్టుద్దయ్యా. టిప్పా? అనుకున్నా, అంత సంపాదిస్తున్నావు అనుకుంటేనే అనుకున్నా. తీసుకో. ఏ ట్యాక్సీ దేవుడికి చల్లగా చల్లయ్యా. రిసిప్ట్ ఏమైనా ఉంటుందా? ఏ టిప్కి రిసిప్ట్ ఏంటయ్యా? కరెక్టే, టిప్కు రిసిప్ట్ ఏంటి చండాలంగా. డోర్ వేసుకోం పోయ్యా. 500 రిసిప్ట్, 500 టిప్ తీసుకున్నావు కదా. అలాగేనయ్యా. ఏమిటి తింటే రేడి తెస్తాను. నేను తర్వాత అడుగుతా, అడిగినప్పుడుదా. పోలే ఉంది రూమ్. సూపర్, గాలి అంతా బాగుంది కానీ అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. అమ్మా, ఎవరు లేరు. అది చిన్న పాస్ అవుతుంది, ఏంటో అనుకున్నా. కుక్క కొంచెం మంచి దోమలు పెడితే బాగుండేది. బాగానే సెటప్ బాగానే చేసాడు. నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అండి. పౌడర్ ఉంది, పౌడర్ డబ్బా ఉంది, దాంట్లో పౌడర్ లేదు. సెంట్, సెంటు డబ్బా బాగుంది. సెంటు డబ్బా ఉంది కానీ లోపల సెంట్ లేదు. బాత్రూమ్ ఉంది, లోపల ఒక కబోర్డ్ ఉంటుందో లేదా. సరే, ఏం చేస్తాను తెస్తుంది. అయ్యా టికెట్ తాగుతారయ్యా? నేను తర్వాత అవుతాలే ఇప్పుడు. అలాగేనయ్యా.